హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, మనకి ఇండియా నుంచి కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. వేరే కన్సల్టెన్సీ నుంచి ప్రాసెస్ చేసుకుని నాకు కాల్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి అతని ఏజెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంట. ఏం బ్రో, మేము చాలా మంత్స్ అవుతుంది ఫీజు కట్టి, కొంచెం మా ఏజెంట్ ఫోన్ చేస్తుంటే కొంచెం సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటి బ్రో అని చెప్పేసి నన్ను అడిగాడు. అయితే మీ ఏజెంట్ గురించి, మీ వీసా స్టేటస్ గురించి అయితే నేనేం చెప్పలేను. ఏదన్నా ఉంటే అతన్ని అడగండి. ఎందుకంటే మీరు వన్స్ ప్రాసెస్ చేసుకునే ముందు ఒకసారి ఏంటి అని చెప్పేసి మీరు వాళ్ళు ఏంటి అని చెప్పేసి కనుక్కొని చేసుకోండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కూడా కొంతమంది బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు వచ్చి 3 months అవుతుందంట. మొన్న లాస్ట్ మండే నేను కాలేజీ కాడికి వెళ్తే వాళ్ళు, బ్రో నేను మీ వీడియోస్ యూట్యూబ్లో చూస్తాను, మేము వచ్చి 3 months అవుతుంది బ్రో, కొంచెం మాకేమైనా హెల్ప్ చేయవా అని చెప్పేసి నన్ను అడిగారు. అయితే సరే బ్రో నేను చేస్తానులే అని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బ్రో మేము ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. కానీ బ్రో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు అసలు సరిగ్గా పట్టించుకోలేదు. బ్రో ప్లీజ్ బ్రో కొంచెం హెల్ప్ చేయ బ్రో అని చెప్పేసి నన్ను అడిగారు. నేను చేస్తానులే అని చెప్పేసి చెప్పాను. వాళ్ళకి మొన్న 3 months పట్టిందంట వాళ్ళు ఇమిగ్రేషన్ అవ్వటానికి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కొంచెం బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఏజెంట్లు అక్కడేమో ఒకలాగా చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది మీకే ఫేక్ న్యూస్ చెప్తున్నాడేమో అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి నేను చెప్పే ప్రతి మాట వాళ్ళకి రియలే అని చెప్పేసి అర్థమవుతుంది. నాకేం ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, నేను అందుకే ఒక కన్సల్టెన్సీని సజెస్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే వాళ్ళు కొంచెం గైడ్ చేయటం కానీ, కొంచెం చూసుకోవటం కానీ, కొంచెం త్వరగా జాబ్ జాయిన్ చేయటం కానీ కొంచెం వాళ్ళే దగ్గరుండి చూసుకున్నా. అందుకే నేను ఆ కన్సల్టెన్సీని సజెస్ట్ చేస్తుంది. శ్రీ ఏఎస్ ఓవర్సీస్ అని చెప్పేసి గుంటూరు దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు బృందావన్ గార్డెన్స్. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను అక్కడ కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళవి అడ్రస్ అంతా మెన్షన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళండి. ఎందుకంటే మీరు హైదరాబాద్ వాళ్ళు కానీ, వరంగల్ వాళ్ళు కానీ, నల్గొండ వాళ్ళు కానీ, ఇటు ఒంగోలు సైడ్ కానీ, నెల్లూరు వాళ్ళు కానీ, నిజామాబాద్ వాళ్ళు కానీ, వైజాగ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు లాంగ్ డిస్టెన్స్ అవుతుందని చెప్పేసి మీరు మాకు నియర్ బై ఎక్కడే ఉంది కదా అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్తే మేమేం చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మీరు ప్రాసెస్ చేసేదాకా ఎత్తుతున్నారని చెప్పేసి చెబుతున్నారు. తర్వాత ఫోన్లు ఎత్తకపోతే మేమేం చేయలేము. మేమేం చెప్తాం, వాళ్ళు ఎత్తకపోతే అది ఏదైనా అప్డేట్ అంతా వాళ్ళకే ఇస్తారు. మాకు అసలు మీ వీసా గురించి మాకు ఎటువంటి అప్డేట్ అయితే ఉండదు. మీరు ఏముంది, మీరు అక్కడ మీకు లాంగ్ డిస్టెన్స్ అయినా సరే, గుంటూరు అనేది మీకు లాంగ్ ఉన్న వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ అయినా సరే, మీరు ఒక్క నైట్ జర్నీ మీరు బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా మీరు వెళ్ళిపోయి మొత్తం చూసుకొని ఏంటి అని చెప్పేసి మొత్తం మాట్లాడుకొని చేసుకుంటారు. ఆ ఒక్క నైట్ జర్నీకి మీరు అంత లాంగ్ మనం ఏం వెళ్తాంలే అని చెప్పేసి మీరు అనుకుంటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 3 నెలలు 4 నెలలు వాళ్ళు అసలు మీకు రెస్పాండ్ కూడా అవ్వరు. 3 నెలలు 4 నెలలు మీరు ఇంకా రూమ్ లోనే ఉండాలి. మీరు అడిగితే పోదులే వాళ్ళు ఏమంటారు, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు గైడ్ చేస్తారు అంటారు. వాళ్ళకి ఏముండదు, అదంతా ఫేకే. ఈ ఒక్క కన్సల్టెన్సీ వాళ్ళే నాకు పర్టికులర్ గా నేను మొన్న మండే వెళ్ళినప్పుడు కనిపించింది. ఇంకోటి ఏంటంటే, లేడీస్ ఈ సైప్రస్ కి లేడీస్ రావాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. లేడీస్ అయితే రావద్దు. ఎందుకంటే లాస్ట్ టైం ఇంతే ఒక 2 కన్సల్టెన్సీ లేడీస్ ని మోసం చేశారు. ఇక్కడికి తీసుకొచ్చి పాపం వాళ్ళకి ఇక్కడ ఏం లేక పాపం వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా పెట్టుకున్న డబ్బులు అంటే జాబ్ చూపించే వాళ్ళక మేమే చూపిస్తాం నీకు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి లేడీస్ పాపం చెప్పి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ యూకే యుఎస్ అట్లా ఉండిద్దేమో ఈ కంట్రీ కూడా అని చెప్పేసి అనుకున్నారు. లేడీస్ కి అయితే ఇక్కడైతే అట్లా ఏముండదు. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు, ఎందుకంటే మీకు చెప్తారు ఇక్కడ జాబ్ ఉంది అని చెప్పేసి చెప్తారు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళని అయితే నమ్ముకొని అయితే రావద్దు. ఎందుకంటే ఒక కన్సల్టెన్సీ లేడీస్ ని ఇక్కడికి మోసం చేసి పంపించింది. మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి పాపం వాళ్ళు అయితే మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు. మీరైతే జాగ్రత్త. లేడీస్ అయితే రావద్దని నేను అంటున్నాను. మీకు అంతగా అబ్రాడ్ వెళ్ళాలని ఉంటే మీరు యూకే కానీ, యుఎస్ కానీ, ఐర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇవి వెళ్ళండి లేడీస్. ఈ జెంట్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత జాబు వేరే కంట్రీ లాగా జాబ్ లేదు ఎత్తుక్కోవాలని ఏమి ఉండదు.
వాళ్ళకి ఇక్కడికి రాగానే వచ్చిన తర్వాత ఇక్కడ డెలివరీ జాబే ఉంటుంది. మళ్ళీ వేరే జాబులు అని చెప్పేసి అయితే మీరు ఏ జాబ్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకొని రావద్దు. ఇక్కడ ఓన్లీ డెలివరీ జాబే ఉంటుంది. ఏదన్నా స్టోర్లో కూడా ఉంటాయి, కొంచెం పేయింగ్ తక్కువ ఉండేది. ఎందుకంటే స్టూడెంట్స్ మనం అంత ఖర్చు పెట్టుకుని వస్తున్నప్పుడు స్టూడెంట్స్ కి కొంచెం ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఓన్లీ డెలివరీ జాబే. మీరైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఆ కన్సల్టెన్సీకే వెళ్ళమని నేనేం చెప్పట్లేదు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావాలి అనుకుంటే శ్రీ ఏఎస్ ఓవర్సీస్ అని చెప్పేసి గుంటూరులో ఉంటుంది. దీని అడ్రస్ వచ్చేసి బృందావన్ గార్డెన్స్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. వాళ్ళు నీట్ గా మీకు ఇక్కడికి వచ్చాక కూడా గైడ్ చేస్తారు, మొత్తం నీట్ గా చూసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళే చూసుకొని మీకు అంతా చేస్తారు. జాబ్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం గైడ్ చేసుకుంటారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రాండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఈ సైప్రస్ గురించి ఏమన్నా అప్డేట్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. వేరే కన్సల్టెన్సీల గురించి నా దాని కింద కామెంట్లు పెడుతున్నారు. మీకు ఏదన్నా పర్సనల్ ఉంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడుకోండి. నా దాని కింద కామెంట్లు పెడితే నేనేం చేస్తాను? మీకేమన్నా పర్సనల్స్, ఆ ఏజెంట్లతో మీకేమన్నా పర్సనల్ ఇష్యూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి. నాకు కామెంట్లు పెడితే నేనేం చెప్తాను వాటి గురించి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దా. ఏమన్నా ఈ సైప్రస్ గురించి ఏమన్నా అప్డేట్ వస్తే నేను ఇస్తాను. స్టూడెంట్లకైనా కానీ ఏదైనా సరే మీరేమన్నా ఈ సైప్రస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఇక్కడ ఏంటి జాబులు ఏముంటాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీరు ఏ టైం మెసేజ్ చేసినా కాల్ చేసినా సరే నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకోటి టోఫెల్ ఎగ్జామ్ మీకు ఎవరికన్నా డౌట్, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎవరికన్నా ఎవరైతే టోఫెల్ కి ట్రైనింగ్ అయితే ఎవరు అదంతా ఫేక్ న్యూస్. టోఫెల్ మీకేమన్నా తెలియకపోతే ఫస్ట్ టైం రాసే వాళ్ళు అయితే నాకు కాల్ చేయండి. నాకు కాల్ చేస్తే నేను పిన్ టు పిన్ మీకోసం నేను ఎంతసేపు అయినా టైం తీసుకుని అయినా సరే ఎవ్రీడే 1 hour నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం నాకు. ఎందుకంటే మీరు అట్లా మోసపోయి ఆ కన్సల్టెన్సీని నమ్ముకొని మీరైతే వెళ్ళమాకండి. అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. నేను పర్సనల్ గా మీకు ఎట్లా రాయాలి ఏంటి అని చెప్పేసి నేను ఇస్తాను మీకు ట్రైనింగ్. అదంతా ఫేక్ ట్రైనింగ్ ఉండదు, ఏముండదు. మీరైతే జాగ్రత్తగా ఉండండి.